229 రన్స్ టార్గెట్, 18 ఓవర్స్ లోనే ఫినిష్. ఇది కదా ముంబై ఇండియన్స్ అంటే. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో స్టేడియం ని హోరెత్తించాడు. ఈ మ్యాచ్ ఫుల్ రివ్యూ ఇప్పుడు చూద్దాం. నిన్న వాంకటలో జరిగిన ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. అండ్ వీళ్ళ టీమ్స్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ 3 చేంజెస్ చేశారు. రాజంగఢ్ బాబా, కార్బిన్ బాష్ అండ్ దీపక్ షార్ ని ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకున్నారు. అండ్ ఎల్ఎస్జీ కూడా 3 చేంజెస్ చేశారు. జాస్ ఇంగ్లీష్ ని తీసుకున్నారు, అక్షత్ ని తీసుకున్నారు అండ్ ఆవిష్కార్ ని కూడా ప్లేయింగ్ లెవెన్ కి తీసుకున్నారు. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన జాష్ ఇంగ్లీష్ అండ్ మిచెల్ మార్ష్. ఈరోజు జాస్ ఇంగ్లీష్ ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు ఎల్ఎస్జీకి. అండ్ తను మంచి హిట్టింగ్ తో ఫస్ట్ ఓవర్ లోనే మంచి బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. తను కంటిన్యూస్ గా 3 ఫోర్సెస్ కొట్టి మంచి సెట్ అయినట్టు కనిపించాడు. బట్ తనని పవర్ ప్లే లోనే గన్ఫర్ బౌలింగ్ లో తను అవుట్ అయిపోవడం జరిగింది. సో విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే తను ఎర్లీగా అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ మిచెల్ మార్ష్ తో కలిసి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా నికోలస్ పూరన్ ఈ రోజు ఈ సీజన్ లో తను ఒక్క మ్యాచ్ లో కూడా తను మంచి ఇన్నింగ్స్ ఆడలేదు ఇప్పటి వరకు. బట్ ఈ మ్యాచ్ లో తను కంప్లీట్ డిస్ట్రక్షన్ చూపించాడు. ముఖ్యంగా ముంబై బౌలర్స్ ని వణికిచ్చాడని చెప్పొచ్చు. అండ్ తను కంప్లీట్ సిక్సెస్ తోనే డీలింగ్ చేశాడు. గన్ఫర్ బౌలింగ్ లో కానీ, విల్జాక్స్ బౌలింగ్ లో కానీ తను ఓన్లీ సిక్సెస్ తో బ్యాటింగ్ చేస్తూ తను ఈ రోజు ముంబై బౌలర్స్ కి చుక్కలు చూపించాడు. అండ్ తను ఓన్లీ విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే 6 పవర్ ప్లే లోనే వాళ్ళు నికోలస్ పురన్ బ్యాటింగ్ కి 90 రన్స్ చేశారు. అండ్ నికోలస్ పురన్ 8 సిక్సెస్ తో 63 రన్ చేసి మంచిగా సెట్ అయినట్టు కనిపించిన టైంలోనే కార్బిన్ బాష్ బౌలింగ్ లో నికోలస్ పురన్ కీపర్ క్యాచ్ చోటు అయిపోయాడు. సో తనతో నికోలస్ పురన్ డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ అనేది కొలాప్స్ అయింది. అండ్ ఇమీడియట్ సేమ్ ఓవర్ లో మిచెల్ మార్ష్ ని కూడా కార్బిన్ బాష్ అవుట్ చేశాడు. బౌండరీ దగ్గర క్యాచ్ అవుట్ అయిపోయాడు. సో కార్బిన్ బాష్ ఒకటే ఓవర్ లో 2 ఇంపార్టెంట్ వికెట్ తీసుకొని ముంబైకి కావాల్సిన ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. అండ్ తర్వాత వచ్చిన ఎడిన్ మక్రమ్ అండ్ రిషబ్ పంత్ ఈ రోజు మంచి ఫామ్ లో కనిపించినట్టు అనిపించాడు. వచ్చి రావడంతో 2 సిక్సర్లు కొట్టడంతో మంచి ఫామ్ లో కనిపించాడు. బట్ తనని విల్జాక్స్ తన ఫస్ట్ ఓవర్ లోనే విల్జాక్స్ అవుట్ చేశాడు. కీపర్ క్యాచ్ తోటి రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన హిమ్మత్ సింగ్ అండ్ ఎడిన్ మక్రమ్ వీళ్ళిద్దరూ మంచి ఇన్నింగ్స్ ని ఆడుతూ మంచిగా లైక్ స్కోర్ ని రొటేట్ చేస్తూ ఇంకొక వికెట్ పడకుండా మంచి పార్ట్నర్షిప్ ని చేస్తూ లైక్ లాస్ట్ వరకు ఆడి 228 రన్స్ మంచి టార్గెట్ ని ముంబైకి ఇచ్చారు. అండ్ ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్స్ లో నికోలస్ పూరన్ ఈ రోజు 63 రన్ చేశాడు 21 బాల్స్ లోనే 8 సిక్సెస్ తోటి. అండ్ మిచెల్ మార్ష్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఫినిషింగ్ లో ఎడిన్ మక్రమ్ అండ్ హిమ్మత్ సింగ్ కూడా మంచి ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ముంబై బౌలర్స్ ఈ రోజు ఎవరు అంత మంచి బౌలింగ్ వేయలేదు. కార్బిన్ బాష్ ఒకటే 2 ఓవర్స్ లో 22 ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు. అండ్ 229 రన్స్ టార్గెట్ తో ఈ రోజు బ్యాటింగ్ వచ్చిన రోహిత్ శర్మ అండ్ రియాన్ నికల్టన్. రోహిత్ శర్మని ఈ రోజు ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకున్నారు. అండ్ ఆఫ్టర్ ఇంజురీ తర్వాత లాస్ట్ 5 మ్యాచెస్ రోహిత్ శర్మ ఆడలేదు. బట్ ఈ మ్యాచ్ లో వచ్చిన తర్వాత రోహిత్ శర్మ తన విశ్వరూపాన్ని చూపించాడు. తను ఇంజురీ నుంచి వచ్చి ఆడినట్టుగా ఈ మ్యాచ్ లేదు. యాక్చువల్లీ కంప్లీట్ ఫస్ట్ బాల్ నుంచి తను హిట్టింగ్ మోడ్ లో ఆడాడు. అండ్ అదర్ ఎండ్ లో రికల్టన్ కూడా ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడాడు. లాస్ట్ మ్యాచ్ లో రికల్టన్ ప్రీవియస్ మ్యాచ్ లో సెంచరీ అండ్ లాస్ట్ మ్యాచ్ లో 50. తన సేమ్ ఫామ్ ని తను ఈ మ్యాచ్ లో కూడా అదే కంటిన్యూ చేస్తూ తను ఈ రోజు 50 రన్స్ ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ అదర్ ఎండ్ లో రోహిత్ శర్మ కూడా తన సేమ్ హార్డ్ హిట్టింగ్ సిక్సెస్ తో ఆవిష్కాన్ బౌలింగ్ లో ఏకంగా 20 రన్స్ చేసి ఒక మంచి 50 రన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ వీళ్ళిద్దరూ మంచిగా సెట్ అయినట్టు కనిపించిన టైంలోనే మోసిన్ ఖాన్ బౌలింగ్ లో 143 రన్స్ కి వీళ్ళకి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ అనేది బ్రేక్ అయింది. అండ్ మోసిన్ ఖాన్ బౌలింగ్ లో రియాన్ రికల్టన్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత రోహిత్ శర్మ తిలక్ వర్మతో కలిసి కొద్దిసేపు ఇన్నింగ్స్ ని బిల్డ్ చేశాడు. రోహిత్ శర్మ కూడా 84 రన్స్ దగ్గర మణిమారన్ సిద్ధార్థ్ బౌలింగ్ లో రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు. అండ్ తన ఇన్నింగ్స్ అనేది 84 రన్స్ కి అవుట్ అయిపోయాడు. అండ్ ఇమీడియట్ గా వచ్చిన ఇమీడియట్ సేమ్ ఓవర్ లో తిలక్ వర్మ కూడా మణిమారన్ సిద్ధార్థ్ బౌలింగ్ లోనే అవుట్ అయిపోయాడు. సో కంప్లీట్ ఒకటే ఓవర్ లో 2 వికెట్స్ పడిపోయినాయి. బట్ ఈవెన్ దో అప్పటికే టార్గెట్ అనేది 80% కంప్లీట్ అయిపోవడంతో ఫినిషింగ్ లో వచ్చిన నమందీర్ మళ్ళీ వికెట్ పడకుండా నమందీర్ మ్యాచ్ ని కంప్లీట్ చేశాడు. అండ్ ముంబై 18 ఓవర్స్ లోనే టార్గెట్ చేజ్ చేసింది. అండ్ ముంబై బ్యాటర్స్ లో రియాన్ రికల్టన్ 83 రన్స్ చేశాడు 6 ఫోర్స్ అండ్ 8 సిక్సెస్ తో. అండ్ రోహిత్ శర్మ కూడా 84 రన్స్ చేశాడు 44 బాల్స్ లోనే 6 ఫోర్స్ అండ్ 7 సిక్సెస్ తో. వీళ్ళిద్దరే కలిసి హాఫ్ ఆఫ్ ద టార్గెట్ ని కంప్లీట్ చేశారు. రోజు ఫర్ దిస్ ఎక్సెప్షనల్ బ్యాటింగ్ రియాన్ రికల్టన్ కి ఈ రోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అండ్ తను లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి కూడా మంచి బ్యాటింగ్ ఆడుతున్నాడు. సో ఈ మ్యాచ్ లో కూడా అదే ఫామ్ ని తను కొనసాగించాడు. అండ్ పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ 9th పొజిషన్ లో ఉన్నారు 6 పాయింట్స్ తోటి. ఎల్ఎస్జీ 10th పొజిషన్ లో ఉన్నారు 4 పాయింట్స్ తోటి. అండ్ ముంబై ఈ రోజు కంప్లీట్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బౌలింగ్ లో అంత మంచి పర్ఫార్మ్ చేయకపోయినా రోహిత్ శర్మ కంబ్యాక్ తో వాళ్ళకి ఈ రోజు మంచి అడ్వాంటేజ్ అండ్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తో వీళ్ళు మంచి బ్యాటింగ్ చేసి టార్గెట్ ని చాలా ఈజీగా చేజ్ చేశారు. ఈ రివ్యూ ఇంతతో కంప్లీట్ చేద్దాం. మళ్ళీ రేపటి రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జీవన్ క్రికెట్ రివ్యూస్.